హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీకెండ్ ఫార్మింగ్. నేను మీ హర్షద్. అండ్ నేను ఈరోజు మీకు ఆయుర్వేదిక్ అంటే మన ఇంట్లో దొరికే పదార్థాలతో మన దీంతో కాఫ్ అండ్ కోల్డ్ అంటే నిమోనియా లాంటి సిమ్టమ్స్లో కూడా బాగా పనిచేసిన ఒక ఫార్ములా అనమాట మీతో షేర్ చేయడం ఇది ఈరోజు. సో దానికోసం ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది. అంటే ఆల్ టైం మనము ఇంగ్లీష్ మెడిసిన్ మీదే అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో మనము బయటికి వెళ్ళేసి మెడిసిన్ దొరక్కపోవచ్చు. సో ఇది మీరు ఒక్కసారి తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. ఇది మేము మనుషుల కోసం తయారు చేసింది, అనిమల్స్ మీద కూడా ట్రై చేసాము అండ్ సక్సెస్ అయ్యామన్నమాట. అందుకనేసి దీన్ని మీతో షేర్ చేస్తున్నా. సో దీంట్లో మనకు కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఫస్ట్ అల్లం కావాలి, ఆ తర్వాత వాము కావాలి. సో ఈ పర్సంటేజ్లన్నీ చెప్తానండి, ఎంతెంత పర్సంటేజ్ తీసుకోవాలని చెప్పేసి. తర్వాత మిరియాలు కూడా కావాలి మనకు. సో ఇది వాము, హిందీలో వచ్చేసి అజ్వైన్ అంటారు దీన్ని. సో వాము కావాలి. సో చాలా ఇంపార్టెంట్, చాలా మంచిది వాము. అల్లము ఇంక మనకు తెలిసిందే. తర్వాత మిరియాలు, ఆ తర్వాత ఇది వచ్చేసి తేనె, ఒక 5-6 స్పూన్స్ తేనె కావాలి. అండ్ తర్వాత వచ్చేసి చక్కెర, ఇది చక్కెర. సో మొత్తం అన్ని పర్సంటేజ్లు ఎంత తీసుకోవాలనేది కూడా చెప్తానండి, ఎన్ని స్పూన్స్ కానీ ఎన్ని గ్రామ్స్ కానీ. ఇది సాల్ట్, ఇది సాల్ట్ మనం నార్మల్ మనం ఇంట్లో దొరుకుతుంది ఆటో సాల్ట్ ఏదైనా సరే. అండ్ పాలు. ఇవి మేజర్ ఇంగ్రీడియంట్స్ అనమాట. 3 అని కాదు, మేజర్ ఇంగ్రీడియంట్స్ మనకు అవసరమైనవి. సో వీటిని మనం ఎలా తయారు చేసుకోవాలనే దాంట్లో ఫస్ట్ ఈ తేనె అయితే ఏదైతే ఉందో తేనెని మనము లాస్ట్లో కలుపుకుంటాం అనమాట. అంటే ఈ ఐటమ్ అంతా తయారు చేసుకున్న తర్వాత అది కొంచెం వేడి చేస్తాం మనం. అది చల్లారిన తర్వాత తేనెని కలుపుకోవాలి. సో అంతవరకు దాంతో మనకు అవసరం లేదు కాబట్టి పక్కన పెట్టేసేయండి చల్లారేంత వరకు. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఫస్ట్ ఏం చేస్తామంటే చక్కెర నీళ్ళు కలిపేసి పాకం చేసుకుంటాం అనమాట. చక్కెరని నీళ్ళని కలిపి పాకం చేసుకుంటాము. సో ఈ మిగతాటివన్నీ దంచుకొని మనము పౌడర్స్ చేసుకోవడం కానీ చట్నీ లాగా చేసుకోవడం కానీ చేయాలి. ఏవి అల్లము, ఈ మిరియాలు అండ్ వాము అనేది. సాల్ట్ మనం ఎట్లా ఇది చేసేటప్పుడు కలిపేసుకుంటే సరిపోతుంది, ఇబ్బంది లేదు. సో తేనె మాత్రమే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, లాస్ట్లో యాడ్ చేసుకోవాలి తేనెని. అంటే ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని మనం చేసి కొంచెం తీసే వేడి చేస్తాం అనమాట. వేడి చేసిన తర్వాత అది చల్లారాలి, చల్లారిన తర్వాత మనం దాంట్లో కలుపుకోవాలి. సో ముందే కలపకూడదు, ఎందుకంటే వేడి మీద తేనె దాని ఔషధ గుణాలని పోగుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ అల్లం తీసుకున్నాం, ఎన్ని గ్రాములు తీసుకున్నాం మేము మొత్తం వెయ్యింగ్తో సహా పెట్టాం చూడండి. 100 గ్రామ్స్ అల్లం, 100 గ్రామ్స్ అల్లం తీసుకొని పక్కన పెట్టేసుకోండి. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనం తీసుకునేది ఇది వాము. సో ఈయన క్లియర్గా చూపించాడు, 100 గ్రామ్స్ అంటే 100 గ్రామ్స్ పక్కాగా. సో మనం తెచ్చుకునేటప్పుడు 100 గ్రామ్స్ తెచ్చుకునేందుకు ఇంటికి వచ్చిన తర్వాత మన దగ్గర ఉండకపోవచ్చు కదా ఇట్లాంటి వేయింగ్ మిషన్స్ ఇవన్నీ. సో బయట నుంచి తెచ్చుకునేటప్పుడు 100 గ్రాములు తెచ్చుకోవడం మంచిది. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి వాము. దీంట్లో 25%, అంటే 100 గ్రాములు 25% అంటే 25 గ్రామ్స్. 25 గ్రామ్స్ కానీ 20 గ్రామ్స్ కానీ సరిపోతుంది. 20 గ్రాములైనా ఇబ్బంది లేదు, 25 గ్రామ్స్ అయినా ఇబ్బంది లేదు. సో ఇప్పుడు ఈ వీడియోలో మాత్రం 25 గ్రామ్స్ వాముని తీసుకున్నాడు. సో నెక్స్ట్ మిరియాలు. సో నెక్స్ట్ మిరియాలు కూడా మనము సేమ్ పర్సంటేజ్ అండి. వాము ఎంత తీసుకున్నామో మిరియాలు కూడా అదే పర్సంటేజ్లో మనం వేయింగ్ చేసుకుంటాం, 20 గ్రామ్స్. సో వీడియోలో మీకు మాత్రం అన్ని 20 గ్రామ్స్ కనిపిస్తాయి, కొంచెం క్లారిటీ లేదు. బట్ ఆయన హిందీలో చెప్పాడనమాట వీడియో. సో నేను కన్వర్ట్ చేస్తున్నా. సో ఇది మా ఫ్రెండ్ షేర్ చేశాడు, వాళ్ళు ఆల్రెడీ అనిమల్స్ మీద ట్రై చేసి సక్సెస్ ఉంది. బేసికలీ హ్యూమన్స్ కోసం ఇది. అండ్ ఇప్పుడు మనం ఉన్న కరోనా స్టేజ్లో కూడా దీన్ని ఒక స్పూన్ తీసుకొని ఏదైనా నీళ్ళల్లో కలుపుకొని తాగినా కానీ చాలా మంచిది, చాలా అంటే చాలా మంచిది. అండ్ చక్కెర వచ్చేసి మీరు ఒక 3 to 4 స్పూన్స్ తీసేసుకొని పాకం చేసుకోవాలని చెప్పాను కదా అదే. అండ్ సాల్ట్ వచ్చేసి 2 స్పూన్లు సాల్ట్. సో ఇది మొత్తం మిక్స్చర్ యొక్క ఫార్ములా అండి. ఇది పాలు దేంట్లో మరిగించుకుంటాం, లాస్ట్లో పాలల్లో మరిగించేసుకుంటాం మనం. తేనె బై డిఫాల్ట్ మనది నేను చూపించినట్లు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే అల్లాన్ని
రోకల్లో కానీ మీ ఇష్టం, మిక్సీ ఉంటే మిక్సీలో కూడా చేసేసుకోవచ్చు. సో ఈయన ఈ రకంగా ఫాలో అయ్యాడు అంతే. అండ్ ఈ మిరియాలు, వాము ఇవన్నీ వచ్చేసి దంచేసుకొని పౌడర్ చేసేసుకోవడం అనమాట. సో ఈ మొత్తం పౌడర్ని మనము ఒక గిన్నెలో వేసి ఆ పాలు వేసి మరిగించేసుకోవాలి. కాసేపు బాగా వేడి చేసిన తర్వాత చల్లారి చేసుకొని లాస్ట్లో తేనె అని చెప్పాను కదా, తేనె లాస్ట్లో కలుపుకోవాలండి అక్కడ. అండ్ మొత్తం ఆ మిక్చర్ని మీరు ఒక బాటిల్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోండి, రూమ్ టెంపరేచర్లో అయినా పెట్టుకోండి, ఏమీ అవ్వదు. ఫ్రిడ్జ్ ఉంటే ఇంకా బెస్ట్. పెట్టుకొని హాఫ్ స్పూన్ మార్నింగ్, హాఫ్ స్పూన్ ఈవినింగ్ మీ అనిమల్కి ఇస్తే చాలా అంటే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయండి. సో ఇది మేము లైవ్గా ట్రై చేసాం కాబట్టే పెట్టడం అనేది జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇక్కడితో వీడియో ఎండ్ చేస్తాను. అండ్ ప్లీజ్ షేర్ చేయండి అందరితో, అండ్ అందరికీ రీచ్ అయ్యేలా చూడండి. థ్యాంక్ యూ.